బద్రీనాథ్ యాత్రికులందరూ సావధానంగా వినండి. ఈ రోజు నుంచి 6 నెలలు ఈ క్షేత్రం మూసివేయబడుతుంది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రాణానికి ప్రమాదకరమైన ఈ వాతావరణంలో ఎవరూ ఉండకూడదు. తిరిగి 6 నెలల తర్వాతే గుడి తెరవబడుతుంది. అప్పటి నుంచి మాత్రమే యాత్రికులు ఈ బద్రీనాథ్ని దర్శించుకోవాలి. సూపర్ ఉంది. రే షూస్ తీసారో అరిగిపోతాయో. షూస్ తీసేయడం ఏంటండి చీప్గా? ఏమే కోటప్పకొండంత ఉన్నావు, ఇంత కూడా బ్రెయిన్ లేదు. మనం ఇక్కడ షూస్ వేసుకుని తిరిగామా ఉత్తికాలతో తిరిగామని చిలకలూరుపేటలో ఉన్న మన వాళ్ళకి ఎట్ట తెలిసిద్దే? నానా బట్టలు కూడా తీసేద్దాం నానా. పేటోళ్ళకి మనం బట్టలు వేసుకొని తిరిగామా బట్టలు వేసుకోకుండా తిరిగామని ఎలా తెలుస్తుంది నానా? నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నానా. ఏ కిధర్ जा रहे हो? మా నాన్నగారు అస్థికలు బ్రహ్మకాపాలంలో గడపడానికి బద్రీనాథ్ వెళ్తున్నామండి. बद्रीनाथ बंद हो गया है, 6 महीने के बाद आ जाना. ఏంది 6 నెలల తర్వాత రావాలన్నా? మాకు రావడానికే 6 నెలలు పట్టిందయ్యా. ఇదిగో అట్లా పోయి ఇట్లా కలిపి వచ్చేస్తాం. वो सब कुछ हमें पता नहीं है. यहाँ 6 महीने के लिए बंद हो चुका है, वापस चले जाना. అమ్మో మళ్ళీ వెనక్కి తిరిగి రాలేమండి. ఈ కొండ కింద చిన్న ఊరుందిగా, అక్కడే లాస్ తీసుకుని ఉందామండి. లాడ్జ్ బిల్ ఎవడిస్తాడే? మీ బాబిస్తాడా? మా బాబుతో నిప్పిస్తాను గానీ వెనక్కి వెళ్ళి నేను మళ్ళీ రాలేను. నానా ఉందాం నానా. డబ్బులు తాతగా ఇచ్చేది. ఫుడ్ బిల్స్ కూడా ఎక్కువ చెప్పి లాగిద్దాం నానా. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నానా. చిచి నోర్మి పదండి. మీ పిసినుగుట్టి తనంతో ఏదో ఒక రోజు నాకు పిచ్చిక్కిపోయేలాగుంది. ఇదిగో బిల్లు ఇవ్వగానే క్యాష్ మొత్తం కట్టారు మీ నాన్న. ఆ నమ్మకంతో ఎక్కడి నుంచి వెళ్తున్నాం మనం? ఆగండి. పేట చిలకలూరుపేట మాది పేట అని మీకెలా తెలుసండి? మీది పేట అని 2 జతలు షూస్ దాచారని లాడ్జ్ కోసం ఎదుగుతున్నారని ఈయన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశారని నాకన్నీ తెలుసు. సరేలే నువ్వు అవసరం కలవా వెళ్ళు. నేను వెళ్ళను, పేట వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వను. మీది పేట, నాది పేట, మంది పేట. సరే ఓ పని చేయవా, ఒక మంచం తీసుకుంటే 2 మంచాలు ఫ్రీగా ఇచ్చే లాడ్జి ఏదన్నట్టు సెట్ అయ్యి. ఎందుకంటే మీది పేటే మాది పేటే కదా. ఎందుకు లాడ్జి? నా దగ్గరే ఉండండి. పేట ఆశ్రమం అని మన పేటోళ్ళ కోసమే పెట్టాం. అమ్మయ్యా ఎక్కడ ఆశ్రమం? ఎందుకే ఆశ్రమం అని పుణ్యవరి డబ్బులు నొక్కేస్తారు, మనకొద్దు ఏరా. అవును నానా, ఏదైనా చీప్ లాట్ చూసుకుందాం. ఒరే నువ్వు సూపర్ రా. పేట ఆశ్రమంలో అన్ని ఫ్రీ. నానా అన్ని ఫ్రీ అంటే నానా? ఇదిగో 6 నెలల తర్వాత మళ్ళీ సందాలు గిందాలంటే కుదరదు. పేటోళ్ళని సందాలు అడగరు. అడిగితే మాత్రం మనం ఇస్తామండి నానా. కరెక్ట్ గా చెప్పావు. పేట సరే బాధ అటే వెళ్ళాలి. సరే నడు. ये लोग हो गए. అమ్మా అలకనంద, అందరూ చనిపోయాడు అని అనుకుంటున్న మన బద్రి బతికే ఉన్నాడమ్మా. నిజమా తాతయ్య? అవును తల్లి, ఆ బద్రితోనే నీ పెళ్లి జరుగుతుంది. సార్, నా భార్యని జీవితాంతమత్తా అని పిలిచే అదృష్టం అలకనందకి కల్పించడానికి వచ్చాం. పంతులు గారు, మా గురువులు వేరే ఉన్నా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చామో తెలుసా? మీరు ముహూర్తం పెడితే మా మామయ్య గారికి నచ్చుతుందని. ఓ అద్భుతమైన ముహూర్తం పెట్టండి. అమ్మాయి జాతకం ప్రకారం ఆ బదరీ క్షేత్రం పునఃప్రారంభోత్సవమైన వైశాఖ శుద్ధ షష్ఠి రోజు దివ్యమైన ముహూర్తం ఉంది. కానీ ఆ ముహూర్తం మీ మామయ్య గారికి అసలు ఇష్టముండదు. ఏం? ఆ ముహూర్తానికి జరగాల్సిన ఆయన కూతురు పెళ్లి జరగలేదని. ఏం పర్లేదు, నా పెళ్లి జరగని ముహూర్తంలో అలకనంద పెళ్లి జరుగుతున్నందుకు మా నాన్నగారు చాలా సంతోషిస్తారు. అదే ముహూర్తం ఫైనల్ చేయండి. నా కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా నాన్న? నా మనసులో ఉన్న కోరిక తీర్చడానికి అలకనంద మనసులో ఉన్న ఆ బద్రిని చంపేశాడు. బెనారస్ నుంచి బంగారంతో నేసుకొచ్చిన 1 కోటి రూపాయల చీర నా కోడల కోసం తెచ్చాను నాన్న. నా మేన కోడలు మనసు మార్చి నిశ్చితార్థానికి తీసుకురా. ప్రతిరోజు రక్తపు కూడు తినే వీడిని పెళ్లి చేసుకున్నప్పుడే నిన్ను నరికి పారేయమని నా కొడుక్కి చెప్పాను. కానీ నీ అన్న ఏమన్నాడో తెలుసా? నా చెల్లెలి మనసు, నా చెల్లెలి ఇష్టం అంటూ నన్ను ఆపాడు. అంత గొప్ప మనసున్న నీ అన్న కూతురి మనసు తెలుసుకోకుండా ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేస్తావా? మనిషివేనా నువ్వు?
నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనే జరగదు. అమ్మా, నీ కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదన్నావుగా, అందుకే కంఠం కోసేశా. పంతులు గారు, ముహూర్తం మా మామయ్య గారికి ఇష్టమైంది. ఫిక్స్. తల దించుకుంటే చేసిన తప్పు ఒప్పైపోతుందా? తల దించుకున్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదయ్యా. ఆడెప్పుడు ఆయన ముందు తలెత్తి నిలబడి. ఆపవయ్యా! భగవంతుడంటే ఇష్టం లేని అమ్మాయి బద్రీనాథ్ వస్తే ఆలయాన్ని వదిలేసి ఆ అమ్మాయి వెనకాలే తిరిగాడంటే ప్రేమ లేకుండానే తిరిగాడా? గుడి మూసేసే ముందు వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకెళ్తుంటే గురువుగారి ముందే అలకనందా అలకనందా అని అరిచాడంటే ప్రేమ లేకుండానే అరిచాడా? ప్రేమించాడు కాబట్టి అరిచాడు, ప్రేమించాడు కాబట్టి తలదించుకున్నాడు. స్లీన్ చేసిన తప్పేంటో తెలుసా? నీ కులం గోత్రం చూడకుండా నీకు యజ్ఞోపవేతం వేయటం, ఎంతో మంది శిష్యులున్న అందరినీ కాదని ఈ తక్షశిలకి నిన్నే వారసుని చెయ్యాలనుకోవడం. తీసుకెళ్ళిపోండి మీ వాడిని ఇక్కడి నుంచి. నేను నిజంగా ఈ తప్పు చేయలేదు గురుజీ, నన్ను నమ్మండి. నీకు అన్ని నేర్పిన ఆయన అబద్ధం ఆడటం మాత్రం నేర్పలేదని చెప్పరా? గురుజీ, ఆ బద్రీనాథుల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ఇక మీదట ప్రేమించను కూడా. మీకు ఇష్టం లేని పని, మీకు కష్టం కలిగించే పని నేను ఎప్పటికీ చేయను. నన్ను నమ్మండి. నా నమ్మకమే నువ్వు, దాన్ని నిలబెట్టు. ముళ్ళు గిళ్ళు ఉంటాయి, చూసుకుని నడవండి, జాగ్రత్త. ఇంకెన్ని రోజులు నడవాలి? ఎంత దూరం నడవాలి? అదిగో వచ్చేసా. ఆ కనిపించేదే పేటాశ్రమం. అయ్యే అయ్యే ఏ చుక్కే పేట నుంచి 2 ఆవులు, 1 లేక తోడ వచ్చినాయి. ఆవులంటే సాధు జంతువులు, అవి పాలిస్తాయి గాని తాగవుగా. పేటోళ్ళంటే ఈయనదే స్వామి పేట పేట. పేట పేరు వింటే ఇలాగే పిచ్చెక్కిపోతాడు. छोटा मोटा बेटा बेटा पेटा से आ गया. 25 साल से एक वुमन भी नहीं आ गया. ऊपर आ गया. बेटा बेटा. ఏవండి, ఫ్రీ ఫ్రీ అని ఇక్కడ తీసుకొచ్చాడు గానీ వీడిని చూస్తే పేటవాడిలా లేడు, పట్టుకుపోయేవాడిలా ఉన్నాడు. అసలే నా ఒంటిపైన 10 లక్షల నగలున్నాయి. ఏమేవ్, నువ్వు ఒక్కసారి చెప్పిన ఫిగర్ వీడిన్ని సార్లు రిపీట్ చేస్తున్నాడంటే నీ ఫీలింగ్స్ కరెక్టేనా? ఫీలింగ్స్, ప్రేమ, స్వార్థం, కోపం, దయా, ద్వేషం, అహం, భయం, డబ్బు, నగలు మీలాంటి సామాన్య ప్రజలకు చావునే సైడ్ ట్రాక్ లో పెట్టి 500 సంవత్సరాలు బతికిన నాలాంటి వాడికి కాదు. 500 ఏళ్ళ? ఇదిగో శ్రీకృష్ణదేవరాయలు నన్ను మీట్ అయినప్పుడు నాకు ఇచ్చిన విలువైన హారం. దీని విలువ మార్కెట్లో 50 లక్షలు. తాకట్టు పెడితే 40 లక్షలు వస్తుంది. తీసుకోండి, వెళ్ళండి. కానీ 500 ఏళ్ళు ఎలా బ్రతిగా ఉన్నాను మాత్రం అడగద్దు. అడిగితే తప్పేంటండి? పేటోళ్ళం అంత మాత్రం తెలుసుకోతే ఏంటి? సూపర్ రా. కానీ స్వామి, మీరు చూడటానికేమో 50 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, మరి మీరు 500 ఏళ్ళు బతికారంటే మేము నమ్మలేకపోతున్నాం. చూడడానికి షుగర్ వచ్చిన చైనా పేషెంట్ లా ఉంటాడు కానీ అబద్ధం ఆడండి. అంటే ఇప్పుడు నాది పేట, మనది పేట, చెప్పరా బేట. ఓకే, మన పేట వాళ్ళందరం లోపలికి వెళ్దాం పదండి. ఆవోజీ, ఆవో మోటు బాబీ. అదిగో చూడండి, గాంధీ గారితో చుక్కే, మదర్ తెరీసాతో చుక్కే, నెహ్రూ గారితో చుక్కే,
అందులో పెద్ద పెద్ద ఉంది, చాలా మందికి ఉంటాయి వాళ్ళతో ఫోటోలు. మరి అదే బాల గాంధీతో చుప్కే, బాల తెరిసాతో చుప్కే, బాల నెహ్రూతో చుప్కే. ఆయన బుద్ధుని కూడా కలిశారు. అప్పుడు ఫోటోగ్రాఫర్ లేక ఫోటో దిగలేదు. అమ్మో మీరు సూపర్ అండి బాబు, మీరు సూపర్ అండి బాబు. 500 ఏళ్ళు మనిషి బతికాడంటే వినటానికి నమ్మకం కలగలేదు కానీ చూస్తే నిజమే అనిపిస్తుంది కదటే. ఈయనకే ఇంత షాక్ అవుతున్నారు. ఈయన గురువు గారు 2000 ఇయర్స్ నుంచి బతికున్నారు. 2000 ఇయర్సా? 2000 సంవత్సరాలు ఒక మనిషి బతికాడా? ఏ చెట్టు బతకట్లా, పుట్ట బతకట్లా, మనిషి బతకడాకే ఉంది. ఆయన బతకడమే కాదు, నన్ను బతికించాడు. ఓ ఎవరండి ఆయన? బెట్టింగ్ బాబా 2000 ఇయర్స్. ఏమండి మేము ఆయన చూడొచ్చండి? చూడటం ఏంటి, మీకు కూడా బతకాలని ఉంటే చెప్పండి, బతికించేస్తాడు. నాన్న బతికేద్దాం నాన్న. నువ్వు కొంచెం గట్టిగా ఉండరా, డబ్బులు అడిగేస్తారు. ఆయన దగ్గర కూడా పేదవాళ్ళందరికీ ఫ్రీ. నాన్న ఫ్రీ అంటే నాన్న బతికేద్దాం నాన్న. ఫ్రీ అయితే బతికేద్దాం. బాబు ఇంక మీరు బయలుదేరితే బ్యాలెన్స్ మేము తాగి పెడతాం. ప్లీజ్. థ్యాంక్స్. ఏంటే వాగుతున్నావు? దీన్ని చంపాలనుకుంటే నడి రోడ్డులో నన్ను అవమానించినప్పుడే చంపేస్తుండేవాడు. నేనే ఆపా. నాని తాళి కట్టాక అదే కుక్కల పడుంటుంది. రా. బద్రి ఎలా ఉన్నావు? బద్రి ఎలా ఉన్నావు? మా తాతయ్యని చంపేసి నాకు బలవంతంగా నిశ్చితార్థం చేశారు. నువ్వు క్షేమంగా ఉన్నావు అని తెలిసి కొంచెం ధైర్యంగా ఉంది. జ్యోతి దర్శనం చేసుకుంటే నేను ప్రేమించిన వాడితోనే పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నన్ను ఇంకా బ్రతికిస్తుంది. మనసంతా చాలా కష్టంగా ఉంది.
నీకు వీలుంటే కొంచెం ముందుగా వచ్చి నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. ప్రేమ కోసం రక్తపాతం సృష్టించిన మీ శిష్యుడిని బద్రీనాథ్లో కాలు పెట్టొద్దని చెప్పన్నారు సార్. ఎవరు? టెంపుల్ ట్రస్ట్ అండ్ ఉత్తరాఖండ్ ఎండోమెంట్ సార్. అనుమానించి నా శిష్యుడిని అనుమతించిన ఆ బద్రీ క్షేత్రానికి నేను కూడా రానని మీ ఎండోమెంట్కి చెప్పండి. నన్ను వదిలి వాడు వెళ్ళడు, వాడిని వదిలి నేనుంటాను. ఈ 6 నెలలు ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఆ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. आओ आओ వస్తున్నారు. बैटिंग बाबा अंदर बुलाओ. బాబా, బ్యాటింగ్ బాబా. ఏంటి రిప్లై రాలేదు? आएगा. ए बैटिंग बाबा मैं चुपके आया. ఇదేంటి మీరు పిలిచిన రిప్లై రాలేదు? ఇప్పుడు వస్తుంది. బాబా పేట నుంచి 2 ఆవులకు లేక దూడ వచ్చాయి. అందరావు. ఒరే నువ్వు సూపర్ రా. నీకెట్టొచ్చింది నాన్న ఈ ఐడియా? సింపుల్ నాన్న, ఇలా పిలిస్తేనే కదా ఈడొచ్చే. కరెక్ట్ గా చెప్పావు. బంగారు గోల్డ్ పదండి. बैटिंग बाबा चुपके बाबा नमस्कार. బ్యాటింగ్ బాబా, బౌన్సర్ బౌన్సర్. ఎవిస్కే ఎజిన్ రమ్మ. ఇది ఏ సంవత్సరం? 2011 స్వామి. తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయా? గుడ్ బ్యాటింగ్. 500 సంవత్సరాలు మీరు ధ్యానంలో ఉన్నారు. అలా ఆశ్చర్యపోతారేటండి. ఆయన అలా ధ్యానంలో ఉంటాం ఆయనకి అలవాటే. 2011 హైలైట్స్ చెప్పమంటారా స్వామి? అక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు. బిన్ లాడెన్ వేసారా? వేసారు స్వామి. ఇండియా వరల్డ్ కప్ కొట్టిందా? కొట్టింది స్వామి. అవును, 2010లో జపాన్కి తీర్థం పంపించమన్నారు, పంపించావా? మర్చిపోయింది స్వామి. మర్చిపోయావా? ఇప్పుడు జపాన్ ఎలా ఉందిరా? సునామీలో కొట్టుకుపోయింది స్వామి. చెప్పించకండి స్వామి, చెప్పించకండి. అమ్మో, హచ్చి కుక్కలా మారిపో. బాబా మీరు సూపర్, బాబా మీరు సూపర్. మీరెవ్వరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిలకలూరుపేట నుంచి వస్తున్నాం స్వామి. పేట? అవును స్వామి. ఎప్పుడు నా చిన్నతనంలో 1500 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు పేట ఎలా ఉంది? మీరు పేట వచ్చారా? వచ్చాను. అది 1500 సంవత్సరాల క్రితం. మీరు 2000 సంవత్సరాల నుంచి బతుకున్నారంటే మీరు డైనోసార్స్ ని చూసుంటారుగా. చూడటమేమిట్రా డింబక, డైనాసరస్ గుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని. అప్పుడప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చి నాకు పెట్టవా నాకు పెట్టవా అని బతిమలాడేవాడు. గెట్ అవుట్ అనేవాడిని. టిప్పా? అప్పుడు టిప్పున్నాడా? ఆయన 300 ఏళ్ల క్రితమే కదా పుట్టింది. అరే చుప్కే. మీకు తెలిసింది టిప్పు సుల్తాన్ 4వ జన్మ. ఆయన విసిగించారనుకో, జ్ఞానంలోకి వెళ్ళిపోయాడంటే ఆయన మళ్ళీ కళ్ళు తెరవడానికి 500-600 ఏళ్ళు పడుతుంది. అమ్మో వద్దు స్వామి, మేము వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం. స్వామి మేము కూడా మీలాగే ఒక 1000 సంవత్సరాలు బతకాలి. బతికించేద్దాం. మీ దయ. ఒక్కడవేనా? టోటల్ ఫ్యామిలీ తలో 1000. ఓహో, టోటల్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ప్యాకేజ్ అవును అన్నమాట. స్వామి. సరే. మీరు పని చేయండి. ఎదురుగా కనిపిస్తున్న జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి. అట్లనే స్వామి. అంటే చూస్తారా? నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి సంవత్సరానికి ఒకసారి చొప్పున 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి. అట్లనే స్వామి. మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది.
ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరవ తెరిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా, అవును. మీరు బొచ్చు కుక్కలు మేము తెరవం స్వామి. ఏమేమి కళ్ళు తెరిచావు? అరే నువ్వు కూడా కళ్ళు మూసేయండి. మూసుకున్నావు స్వామి. పోయామోసం 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 పోయామోసం. ఏమండి నా నగలు ఎవరు తీసేస్తున్నట్టుందండి. పిచ్చిదేనా, అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది. నా మెడలో చైన్ కూడా ఎవరు లాగేసినట్టుందన్నా. బాబా అదే కదా నాన్న చెప్పారు. పోయామోసం పోయామోసం 10 lakhs. పోయామోసం. ఏమండి నా వెయ్యి పూర్తయినాయి, నీ కళ్ళు తెరవన్నా? అయితే పర్లా తెరువు. పోయామోసం పోయామోసం. ఏమండి కళ్ళు తెరవండి. నావింకా పూర్తి కాలేదే. నోరు మూసుకొని కళ్ళు తెరవండి. ఏమిటే అది చదవండి. ఏది? మనిషి అనేవాడు 100 ఏళ్లు బతకడమే దండగా, 1000 ఏళ్లు బతికేం పీకుతారా సన్నాసులారా. బ్యాటింగ్ బాబా. ఇంకెక్కడ బాబా అండి? నా బంగారంతో పోయి ఇదిగో ఈ బూడిది మిగిలింది. పోయామోసం. పోస్ట్. ఇక్కడ సంతకం పెట్టండి. అలక్నందా, బద్రీనాథ్ నుంచి పార్సల్ వచ్చింది. ఏంటిది? అది నారాయణ పర్వతం మట్టి. మట్ట. అయ్యో అయ్యో వద్దు, తొక్కద్దు. దీంట్లో అను ఉన్న శ్రీ మహావిష్ణువు ఉంటాడు. మట్టిలో మహావిష్ణువా? దీనికేదో మెంటల్ అనుకుంటా, జాగ్రత్తగా చూసుకో. ఏంటమ్మా, కష్టాల్లో ఉంటే మనిషి రాకుండా మట్టి పంపించాడు. పత్రి బతికే ఉన్నాడని వీళ్ళకి తెలియకూడదు. టోటల్ 10 lakhs. I can share. ఓకే 3.5 ఒక హాఫ్ ఎక్కువ చెప్పు. 2.5 4.5 ఒక హాఫ్ తక్కువ చెప్పు. 5.5. ఇదేమన్నా వైన్ షాప్ ఏంటి? ఫుల్ హాఫ్ క్వార్టర్ అంటానికి. ఇదిగో ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు. మరి నాకు వచ్చాడు చెని. వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు. వచ్చారు. ఏమయ్యా, కాశీలో పంచుకుంటుంటే ఆయన వచ్చాడు, ఇక్కడ పంచుకుంటుంటే నువ్వు వచ్చావు. అసలు మా క్రిమినల్స్ నాశనం చేయడం తప్ప మీ ఫ్యామిలీకి వేరే పనే లేదయ్యా. ఒక మనిషిని మోసం చేయడం ఎంత కష్టమో తెలిస్తే ఇలా పంచుకునేటప్పుడు ఎంట్రీలు ఇవ్వరు. ఏడ్చేవాలే. సోజ్ చెప్పకుండా వాళ్ళ నగలాలకి ఈ చేతికి తీసుకునే అలవాటే కానీ తిరిగి ఇచ్చే అలవాట్లేదు. వాళ్ళని తీసుకుమరా. నా వడ్డాని దొంగ సచ్చినోడా. నాన్న వాడు వేలుకున్న ఉంగరం కూడా లాగిద్దాం నాన్న. అది వాడిదే కదరా. నువ్వు ఊరుకోనా, నేను లాగుతా కదా. సార్ వాడు వేలుకున్న ఉంగరం కూడా మాదేశా. ఇట్స్ మైన్. కనకపుష్య రాగం పెట్టుకుంటే కలెక్షన్ బాగుంటుందని మా సిద్ధాంత్ గారు చెప్పారు, అందుకని పెట్టుకున్నా. కాదు సార్, మా నాన్న ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళి నన్ను బెట్టు చేస్తుంటే మా తాత అడిగాడు కదా నాన్న. అరే పేట, నువ్వు ఇంత ముదరమేంట్రా? గాడ్ ప్రామిస్ దట్ ఇట్స్ మైన్ సార్. నువ్వు ఇస్తే రింగ్ ఒకటే పోద్ది, నేను తీస్తే రింగ్ ఫింగర్ రెండు పోతాయి. అక్కర్లేదు, ఫింగర్ ఉన్నాయి, రింగ్ పోని. తీసుకోరా బిర్యానీ డేగిసా. ఏటోళ్ళతో పెట్టుకోకు. నీ పేట. వస్తాం బాబు. ఎక్కడికి వస్తారా? అయ్యా, తమరు వచ్చిన కార్యక్రమం పూర్తయింది. కాశీ నుంచి ఆయన తెరవేస్తే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నువ్వు తగిలావు. అసలు మా క్రిమినల్స్ ఎక్కడ బతకమంటారు? మంచిగా బతకాలంటే ఎక్కడైనా బతకచ్చు, కానీ ఇలాగే బతకాలంటే ఎక్కడ అవద్దు. నీతే నాయనా, మోరల్ రా. రాసుకోండి రాసుకోండి. నీ పంతాన్ని నెగ్గించడం కోసం జరిగే ఈ పెళ్లికి మొదటి శుభలేఖ మీద ఎవరి పేరు రాయమంటావు? మన కుటుంబానికి రాజగురువు ఆయన పేరే మొదటి శుభలేఖ మీద రాయాలి. ఏరా సర్కార్, ఎలా ఉన్నావు? నా కొడుక్కి పెళ్లి గురుగారు. ఈ పెళ్లికి నేను రాలేనురా. అదేంటి గురుగారు, మీరు లేకుండా జరగని పెళ్లికి నేను రావడం ఎందుకా అని.
సార్ అలకనంద ఎస్కేప్ అయింది సార్. నన్నెందుకు కొడుతున్నావు నాన్న? ఆ బద్రిగాడిని చంపిన తర్వాతే దీన్ని తీసుకురామని చెప్పాను. చంపి తీసుకొచ్చా నాన్న. వాడు చచ్చాడని ఎలా కన్ఫర్మ్ చేశావు? శ్వాస చూసే కన్ఫర్మ్ చేశా సర్కార్. అది చచ్చాడు. లేదు, వాడు బతికే ఉన్నాడు. అందుకే ఇది పారిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ సర్కార్. ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు ఈ స్టేట్ ని శాసిస్తున్నావో. దీన్ని అత్త అని పిలవనన్న నాకు నిన్ను మావా అని పిలవాలనిపిస్తుంది. నాతో అత్త అని పిలిపిస్తానని నువ్వు దీనికి ఒక మాటిచ్చావు. కానీ బద్రీ కూడా నాకు మాటిచ్చాడు. తను వచ్చి నన్ను తీసుకెళ్తానని. నన్ను వెళ్లకుండా ఆపగలిగారు గాని వాణ్ణి రాకుండా ఎవ్వడూ ఆపలేడు. నేనాప్తా. ఇంతవరకు నా అకౌంట్లో 99 మంది చచ్చారు. వీడు 100వ వాడు. వాణ్ణి చంపి సమాధి చేసొస్తా. సర్కార్, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది ఏంటో తెలుసా? మీరు టెన్షన్ అవ్వకండి, నేను చెప్తాను. ప్రేమ కాదు, బద్రి. నా బద్రినా. వాడి కండ బలానికి గుండె బలానికి ఎదురెళ్ళద్దు, చచ్చిపోతావు. ఏంటే బాగుతున్నా? అసలు భగవంతుడంటే నమ్మకం లేని అమ్మాయికి బద్రీనాథుడి మీద నమ్మకం ఎందుకు కలిగించావు? నువ్వు నమ్మకం కలిగించావు కాబట్టే నువ్వు వస్తావని ఎదురు చూస్తోంది అలకనంద. అంత కష్టంలో ఉన్న అమ్మాయికి నువ్వు పంపించాల్సింది మట్టో మాలో కాదు. అల్లా అయినా, ఆది శంకరుడైనా, యేసుక్రీస్తు అయినా భగవంతుడు ఎప్పుడు మనిషి రూపంలోనే వస్తాడు. బద్రి, నువ్వు వెళ్ళకపోతే ఆ బద్రీనాథుడి మీద నమ్మకం పోతుంది. తరువాత అలకనంద ప్రాణం పోతుంది. నువ్వు వెళ్ళకపోతే ఆ బద్రీనాథుడి మీద నమ్మకం పోతుంది. తరువాత అలకనంద ప్రాణం పోతుంది. నన్ను వదిలి వాడు వెళ్ళడు. వాడిని వదిలి నేనుండను. రామసూరి, తొందరగా గుడి తెరిచేది ఎల్లుండే. కానివ్వండి కానివ్వండి. అలాగే సార్. సిద్ధాస్ ఎక్కడ? రేయ్, బద్రిగాడు ఎక్కడ? అలకడంద తీసుకురావడానికి ఆంధ్రాకు వెళ్ళాడురా. మీ బళ్ళారికి ఇంకా 10 నిమిషాల్లో దూరంలో ఉన్నారా. మీ వాళ్ళందరినీ ఎట్టోళ్ళట్టు పారిపోవచ్చు. మగమగమంటే మా బద్రికి ఎదురెళ్తే బూడిదైపోతారా నీ కొడుకుతో సహా. ఏంటి? అవును,
ఇంతవరకు మన శత్రువు ఎవడు బళ్ళారిలో కాలు పెట్టి ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఆ బద్రిగాడు కూడా వెళ్ళకూడదు. అసలు వాడు కాలే పెట్టకూడదు. వాడి తల తెగిపోయింది. ఇక్కడితో ఆపేస్తే ఒక తలతోనే పోతే, తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. భగవంతుని దగ్గరికి భక్తురాల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను, అడ్డు రావద్దు. భగవంతునికి భక్తుడికి అనుసంధానం చేయడానికి అలకనందమైన అంబికా దర్బార్ పత్తే ఇతను కాబోయే భార్య. నీతో మాట్లాడే ఓపిక తీరిక నాకు లేవు. భగవత్ కార్యానికి అడ్డు రావద్దు, బలైపోతారు. ఏంట్రా నా ఊరొచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? విసిగించకు, తప్పుకో. నరకండి రావండి. ఏమిటంటే చూస్తున్నారు? తగలబడిపోయింది తక్షశిల కాదు, మీరు వాడి మీద పెట్టుకున్న నమ్మకం. మాకు తగిలిన గాయాలు మానిపోతాయి. ఈ తక్షశిల మొత్తం మళ్ళీ నిర్మించవచ్చు. కానీ తరతరాలుగా ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే ఉపయోగించే ఆయుధాన్ని ఒక ఆడదాని ప్రేమ కోసం తీసుకెళ్ళాడు వాడు.
హలో, జైపూర్ అండి. మాకు 20 legs, 40 hands, 35 foot అర్జెంటుగా కావాలండి. మొన్న లైలా తుఫాన్ వచ్చి పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టు నేను ఒకడు వచ్చి మొత్తం మా వాళ్ళందరినీ తరిగేశారండి. అడ్రస్ SMS చేస్తాను, పార్ట్లు పార్సిల్ చేయండి. సర్కార్ 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 ఇల్లు ఇమేజ్ హాస్పిటల్ అయిపోయింది సర్కార్. మీ జాతకం బాగుండేనని మీరు మిస్ అయిపోయారు, కానీ లేకపోతే మీకు కూడా జైపూర్లో ఎక్కువ ఎండో పెట్టాల్సి వచ్చేది. అక్కడికి మీరు పదే పదే చెప్తుంటారు ప్రేమ జోలికి వెళ్ళొద్దు, వెళ్తే పంప పగిలిపోద్దని. ఇప్పుడు నిజంగానే పగిలిపోయింది. నరికేస్తా. ముట్టుకోకు. ఈ రాష్ట్రంలోనే డబ్బు నోడి కడుపున పుట్టాను. ఎన్ని గొప్ప సంబంధాలు వచ్చినా కాదని నీతో లేచిపోయి నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? చిన్నప్పటి నుంచి నాకు రౌడీజం అంటే ఇష్టం. 20 సంవత్సరాల క్రితం స్టూడెంట్ ని శాసించిన నువ్వు ఇవాళ స్టేట్ నే శాసించే స్థాయికొచ్చా. అలాంటి నిన్ను నా కొడుకుతో దాని మెళ్ళు తాడి కట్టించమని అడిగా, చెయ్యలేకపోయా. కానీ అది ఆ బద్రిగాడితో కొట్టించి డెత్ బెడ్ ఎక్కించింది. నా కొడుకు కళ్ళు తెరిచేలోపు ఆ బద్రిగాడు కళ్ళు మూయాలి. అలకనంద నా కొడుకు కాళ్ళ దగ్గర ఉండాలి. పదా. బద్రీనాథుల మీద ప్రమాణం చేసి మాట తప్పావు. ఈ క్షేత్రాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవు. ఆయన నా గురువే కాదు, దేవుడితో సమానం. జ్యోతి దర్శనం చేసుకోవాల్సింది నువ్వు, కోరిక తీరాల్సింది నీకు. నువ్వు వెళ్ళు, వెళ్ళు. దర్శనం చేసుకున్న తర్వాత నన్ను బద్రీని కలపాలని దర్శనం కాకముందే ఆ భీష్మనారాయణ నుంచి భలే విడగొట్టావు బద్రీనాథ్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉన్నావా? ఉన్నాను, కానీ పూర్తిగా కాదు. చిన్న వెలితి. నువ్వు ప్రేమించినోడితో పెళ్ళాక ఆ వెలితి కూడా పోతలే. పిచ్చి బద్రి, ఇంతకాలం నేను ఎవరిని ప్రేమిస్తున్నానో తెలుసా? నరికి అలకనందని తీసుకురండి. జ్యోతి దర్శనం చేయిస్తానని మాట ఇచ్చాను కాబట్టి తీసుకొచ్చాను. నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అపార్థం చేసుకునే రక్తపాతం సృష్టించింది మీరు. నేను ఈ అమ్మాయినే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయిని ప్రేమించను. నేను పుట్టింది నా గురువు కోసం. మీరు
వెళ్ళిపోమంటే క్షేత్రాన్ని నేను గురుజీ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను. శిష్యుడికి కూడా క్షమించే అధికారం ఉంటే ఎంత బాగుండేది. గురుజీ, ఈ ప్రపంచమంతా నమ్మకం మీదే నడుస్తుంది. ఆ నమ్మకం ముందు నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. వెళ్ళు, దర్శనం చేసుకో. భీష్మనారాయణ్, వాణ్ణి ఆపవయ్యా. జ్యోతిని చూస్తే తీరని కోరికలు తీరుతాయని మాలాంటి అమాయకుల్ని నమ్మించొద్దని చెప్పవయ్యా. బద్రి, నేను కోరుకున్నది ఎవరినో తెలుసా? నిన్ను. నేను ప్రేమించింది ఎవరినో తెలుసా? నిన్ను. ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? చంపేస్తా. ఒక నిమిషం. ఆ తర్వాత నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏ బద్రి, నీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు నాలాగే నమ్మి ఇక్కడ అనుమానంలోనూ నారాయణుడు ఉన్నాడని ఎక్కడెక్కడి చూస్తున్నారు ఈ పిచ్చోళ్ళంతా. అసలు దేవుడే లేడు. ఈ బద్రి క్షేత్రంలోనే కాదు, ఈ సృష్టిలోనే దేవుడు అనేవాడు లేడు. నమ్మకండి, నమ్మించుకురా. బద్రి, I love you, బద్రి. I love you. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బద్రి. బతకను బద్రి, బతకను. బద్రి, I love you, బద్రి. నన్ను ఒంటరి చేయొద్దు బద్రి. I love you, బద్రి. నన్ను వదిలేయద్దు బద్రి. నన్ను వదిలేయద్దు. Please, బద్రి. ఆగు భద్రే! ఆ భగవంతుడి మీద నీకున్న భక్తి కంటే ఆ అమ్మాయి నీ మీద పెంచుకున్న ప్రేమ గొప్పది. నా వారసుడిగా నా శిష్యుల్లో ఎవరైనా రావచ్చు, కానీ ఆ అమ్మాయి మనసులో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. భద్రే, ఆ శ్రీ మహావిష్ణువు ఈ బద్రీనాథ్లో అణువణ ఉన్నాడన్న నిజం ఆ అమ్మాయితో పాటు ఇన్ని లక్షల మందికి నిరూపించాల్సిన బాధ్యత నీదే.
చెప్పొద్దు నన్ను ప్లీజ్ చెప్పొద్దు ప్లీజ్ డోంట్ కిల్ మీ లివ్ మీ ప్లీజ్ వదిలేయ్ నన్ను చెప్పొద్దు ప్లీజ్ నేను ధర్మం కోసం దైవం కోసం మాత్రమే చంపుతాను. ఇంకెప్పుడు అలకనంద వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. అలకనంద, ఈ ముసలోడు మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడతాడో. నా ప్రాణాన్ని తీసుకెళ్తున్నావు. వీడికంటే బలవంతుడు, వీడికంటే ధైర్యవంతుడు తొందరలో నీ కడుపున పుడతాడు. వాడిని నాకు అప్పచెప్పాలి.